త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా క్రమశిక్షణ లోపిస్తుంది. పెద్ద పెద్ద కార్యక్రమాలను ఒకేసారి చేపట్టి సమస్యలకి గురి అయ్యేటువంటి అవకాశాలు లేకపోలేదు. పెద్దలతో మాట్లాడేటువంటి సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి మార్గాలు కష్టంతో సులభ సాధ్యమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి నమస్కరించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని ప్రసాదిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విఘ్నాల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. విద్యా రంగం వారికి బాగా కలిసి వస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. పెట్టుబడుల ద్వారా కూడా ఆశించినటువంటి ఆదాయం లభిస్తుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. ఏలినాటి శని యొక్క దోషం తగ్గుతుంది. వ్యాపార ప్రయాణాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధిని సాధించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాలు వృత్తిరీత్యా తీసుకోగలుగుతారు. వ్యాపార నూతన ఒప్పందాలు బాగా పనికి వస్తాయి. నూతన గృహ కార్యక్రమాలు వంటివి ప్రోత్సాహాన్ని ఇస్తాయి. నూతన వాహన కొనుగోలు వంటివి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తిని దర్శించడం, స్వామికి నమస్కరించడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు కూడా ఈరోజు మీకు లాభాలను తెచ్చిపెడతాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే పిత్రార్జితం ద్వారా లాభాలను పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు అనుకూలిస్తాయి. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. మానసిక ఆందోళనలు బాగా తగ్గుతాయి. వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. విదేశీ లావాదేవీలు కూడా అనుకూలిస్తాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. శుభవార్తలు స్త్రీలు వింటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు గణపతిని దర్శించడం, నమస్కరించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు ఉన్నప్పటికీ విజయాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై క్రమంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. గృహ సంబంధిత విషయాల్లో కూడా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన ప్రక్రియలు బాగా లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, నమస్కరించడం మంచి ఫలితాలని కలిగిస్తుంది. అష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు దూరం అవుతాయి. ఇక గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులకు పరిష్కారాలు లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి విభేదాలు వీడిపోతాయి. శారీరక శ్రమ మాత్రం కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి నమస్కరించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి, ఉపకరిస్తాయి. నేటి నక్షత్రం ఆశ్లేష. ఈ ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు. ఈ ఆశ్లేష నక్షత్ర విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బుధుడి యొక్క ప్రతికూలత ఎక్కువగా ఉన్నప్పుడు, అలాగే ఆశ్లేష నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా గ్రహశాంతి, నక్షత్ర జపం చాలా అవసరం. ముఖ్యంగా
స్త్రీ జాతకంలో ఆశ్లేష నక్షత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. అనుకోని అపోహలు ఉన్నప్పటికీ కూడా ఆశ్లేష నక్షత్రంలో తగినటువంటి శాంతి చేయించినట్టయితే ఎటువంటి విపత్తులు కూడా ఏర్పడవు. ముఖ్యంగా విష్ణు సహస్రనామం, పెసలు దానం ఈ ఆశ్లేష నక్షత్రంలో చేసినట్టయితే మంచి ఫలితాలను కలిగిస్తాయి. గృహంలో చేపట్టేటువంటి శ్రీ షిరిడి సాయిబాబా పూజ ప్రశాంతతని పెంచుతుంది. ఈ పూజకి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి ఏమిటో పరిశీలిద్దాం. ఇంట్లో ప్రతి గురువారం నాడు దత్తాత్రేయ స్వరూపుడైనటువంటి షిరిడి సాయినాథుణ్ణి విశేషంగా పూజించినట్టయితే మంచి ఫలితాలు ఏర్పడతాయి. అందుకు తగినటువంటి కొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి. దీపారాధన తర్వాత గణపతి ప్రార్థనతో షిరిడి సాయి పూజను ఆరంభించాలి. సంకల్పం చెప్పుకున్నటువంటి తర్వాత షిరిడి సాయి అష్టోత్తరం లేదా సహస్రనామావళితో ఆరాధించాలి. ఈ పూజకు అక్షింతలు లేదా పుష్పాలను వినియోగించాలి. తెల్లటి పుష్పాలని పూజకు ఉపయోగించడం చాలా మంచిది. గురువారం నాడు సాయి సచ్చరిత్రని పారాయణ చేయటం ఇంకా ఉత్తమం. అలాగే సాయి తన భక్తులకు అందించినటువంటి దివ్య సూత్రాల్ని మన్నం చేసుకోవటం కూడా మంచి ఫలితాలని కలిగిస్తుంది. కేవలం మన్నం చేయటమే కాకుండా ఆచరణకు నిత్య జీవితంలో కృషి చేయడం ఇంకా ఉత్తమం. సాయి అష్టోత్తరంతో సాయి విగ్రహానికి శుద్ధోదకం లేదా క్షీరంతో అభిషేకం చేయవచ్చు. అయితే ఈ విగ్రహం బొటనవేలు పరిమాణంలోనే ఉండాలి. అభిషేకం పూజానంతరం బాబా విగ్రహాల్ని లేదా చిత్రపటాల్ని పుష్పమాలికలతో అలంకరించినట్టయితే శోభని కలిగిస్తుంది. 2 రూపాయి బిళ్ళల్ని సాయికి గురువారపు ముడుపుగా సమర్పించాలి. అనంతరం సాంబ్రాణితో ధూపం వేయాలి. గోధుమ రొట్టెలు లేదా క్షీరాన్నాన్ని సాయికి నివేదన చేయాలి. చివర్లో కర్పూర నీరాజనాన్ని సమర్పించాలి. ఆ నీరాజనాన్ని కళ్ళకి అద్దుకుని ఇంట్లో ప్రతి గదిలో నీరాజనాన్ని దర్శింపచేయాలి. దీని ద్వారా గృహంలో శుభ ఫలితాలు చేకూరుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహబల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.